వర్మ ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో రిటైర్డ్ హర్ట్ అవ్వడం కరెక్టా కాదా? సుత్తి లేకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే దానికి మించిన వరస్ట్ డిసిషన్ క్రికెట్ హిస్టరీలోనే ఏముండదని నేను చెప్తా. ఎందుకో వినండి. తిలక్ వర్మ ఎస్ బాల్ టు బాల్ ఆడుతున్నాడు, 100 స్ట్రైక్ రేట్తోనే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. తిలక్ వర్మని నువ్వు రిటైర్డ్ హర్ట్ చేయించినావు, దట్స్ ఓకే. ఆ తర్వాత వచ్చింది ఎవరు? బిగ్ ఫినిషర్లా కాదు కదా, మిచ్ శాంట్నర్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్, నేను అగ్రీ చేస్తా. బట్ తిలక్ వర్మ కంటే బెస్ట్గా ఫినిష్ చేస్తాడంటే నేనైతే దాన్ని అగ్రీ చేయ. తిలక్ వర్మ ఎస్ ఆ రోజు బాల్ టు బాల్ ఆడుతున్నాడు, 100 స్ట్రైక్ రేట్ ఉంది, స్ట్రగుల్ అవుతున్నాడంటే అది ఓకే. బట్ అలాంటి ప్లేయర్ని నువ్వు మిచెల్ శాంట్నర్ని తీసుకొచ్చి డ్రాప్ చేసినావంటే ఒక మెంటల్గా ఫిజికల్గా లైక్ ఎంత ఇదవుతాడు తిలక్ వర్మ లాంటి ప్లేయర్. ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్ రైట్. తిలక్ వర్మ కూడా ఎన్నో మ్యాచెస్లో మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళినాడు, మ్యాచెస్ని ఫినిష్ చేసినాడు, బిగ్ హిట్టింగ్ చేస్తాడు, మ్యాచ్ని కన్సిస్టెన్సీగా రన్ చేస్తాడు. అలాంటి ప్లేయర్ని నువ్వు కాన్ఫిడెన్స్ లో చేసి డగౌట్కి వెళ్ళు, మేము వేరే ప్లేయర్ని పంపుతాం, నీకు ఆడొస్తలేదు అన్న రీతిలో నువ్వు వేరే ప్లేయర్ని పంపితే అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది ఒక ప్లేయర్ని? నాకైతే దీన్ని మించిన బ్లండర్ ఇంకోటి ఏమనిపించలేదు. చెప్పాలంటే నేను ముంబై ఇండియన్స్కి ఒక పెద్ద ఫ్యాన్ని బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ. బట్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీని కూడా డ్రాప్ చేసినప్పుడు ఎన్నో కుట్రలు జరిగినాయి. సో దరిద్రమైన మేనేజ్మెంట్ అన్నట్టు ఎన్నోసార్లు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. బట్ దే ఆర్ ద బెస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ స్కౌటింగ్ టీమ్, అవన్నీ మనం అగ్రీ చేయాలా. బట్ ఇలాంటి డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాలేదు. తిలక్ వర్మని అట్లా రిటైర్డ్ హర్ట్ చేయించడం అయితే నాకు అస్సలు నచ్చలే, అండ్ అది కరెక్ట్ కాదు కూడా. నువ్వు విన్ అవుతావా లూజ్ అవుతావా పక్కన పెడితే అలాంటి ప్లేయర్స్ని రిటైర్డ్ హర్ట్ చేసి కాన్ఫిడెన్స్ లో చేస్తే అది త్రూ అవుట్ టోర్నమెంట్లో ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుంది. ఒక క్రికెట్ ఫ్యాన్గా నిన్న మ్యాచ్ చూస్తే నీకేమనిపించింది? రిటైర్డ్ హర్ట్ అవ్వడమే బెస్ట్ అనిపించిందా, లేకపోతే తిలక్ వర్మ ఉండాలి విన్ అయినా లూజ్ అయినా, ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ని మనం ఎట్లా రిటైర్డ్ హర్ట్ చేపిస్తామనిపించిందా? ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలా, తనకు తానేం రిటైర్డ్ హర్ట్ అవ్వడు, మేనేజ్మెంట్ తీసుకున్న డిసిషన్ అది. సో మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే టూ వర్స్ట్ అనిపించింది అది.